నదిని దాటదు. విడచిపెట్టు తీమిశ్రాయం సుఖ విలాస మాయల. విడచిపెట్టు తీమిశ్రాయం సుఖ విలాస మాయల. సందేహించాక క్లేశమైన యేసుని వాగ్దానముల్. సందేహించాక క్లేశమైన యేసుని వాగ్దానముల్. ముందంజ వేసి నిరాశ వీడి, ముందంజ వేసి నిరాశ వీడి ప్రభుపై నమ్మికయుంచు. ప్రభుపై నమ్మికయుంచు. లేచిరండి విశ్వాసులార, యోర్దనదిని దాటదు. విడచిపెట్టు తీమిశ్రాయం సుఖ విలాస మాయల. విడచిపెట్టు తీమిశ్రాయం సుఖ విలాస మాయల. ఆరాధింపబడుతున్న దేవాలయ దేవుని సర్వాధికారమైనటువంటి దేవుడు, సర్వ సృష్టికి ఆది సంబుద్ధుడైనటువంటి నేను సర్వశక్తులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ప్రభా అని సెలవించి మీ మాట పట్టిస్తాను. ప్రభా మీరు నేనే యెహోవాను అను మాట ప్రభావం మోషేకు అహరోను ద్వారా ఫరోకు మీరు తెలియపరుస్తారు. నేను కొన్నవాడను అన్నవాడను అంటున్నాడు. మీరు ఉన్నారు అన్నదానికి రుజువైనటువంటి సృష్టి ఆకాశం భూమి సమస్త ప్రభు మీదే. మానవులు కూడా మీ ద్వారా నిర్మించబడినటువంటి వారు. మరి ఎప్పుడైతే తండ్రి మరి ఈ సృష్టిలో ప్రభావ మీరు కోరినటువంటి మానవులు దెబ్బపోయినప్పుడు దేవా శిక్షితంగా ప్రేమించి ఈ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మా రక్షణార్థమై సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమై ఈ లోకానికి వధింపబడిన గొర్రెపిల్ల ప్రభువా, మొదట తేబడినటువంటి గొర్రెపిల్ల, మా కొరకై బలైనటువంటి గొర్రెపిల్ల ప్రభావ మీరు చేయబడిన నమస్కారం. కనుక ప్రియమైన తండ్రి ప్రేమతో కృపని మరి సర్వ మానవాళ్ళని ప్రేమించి ఈ ప్రేమను త్యాగం చేస్తారు. దేవా మీరు కాచిన శిలువ రక్తములో ప్రతి మనిషికి పాప క్షమాపణ సిద్ధపరచు ప్రభావ. ఆ రక్తంలో విమోచింపబడి నీ ప్రజలు ఇక్కడ మాత్రమే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వారు దీన్ని ఆరాధించే స్థితులకు మీరు తీసుకొస్తున్నటువంటి ప్రభావ. నేటి దిన అతని పాల్గొంచే కార్యక్రమం మేము కూడా నిన్ను ఆరాధించే ప్రజలు ఉంటారని నేను కోరుకుంటున్నాం ప్రభావ. మరి ఈ దినం ఎవరో దొరికిన పరిచయం జ్ఞాపకం చేస్తున్నట్టు పరిచయం ఎవరితో కూడా ప్రభావ మీరు జ్ఞాపకం చేస్తారు మా ప్రభావ. ఈ దినం కళాకారులు మా ప్రభావ మన బ్రాంచులు దొరికిన పరిచయం కూడా జ్ఞాపకం చేస్తారు. మరి ఈ దినం ప్రేమ తండ్రి ప్రత్యేకమైన కోడికలు కళాకారులు పరిచయం తీసుకోవాలి మా ప్రభావ. మరి 3 దినములకి చివరి దినముగా ప్రేమ తండ్రి పాడే పాటలు మాటలు వాద్యములు వేసాన్ని మాత్రం మీరు మాకు ఇచ్చినటువంటి మంచి సమయాలు వందలాలు కృతజ్ఞతలు.
34వ కీర్తన దేవుని ఆరాధించినట్లు మా గొంతులో ఊపిరిచ్చినందుకు స్తోత్రాలు. దేవుని ఆరాధించు దూత గడమలతో మేము కలిసి ఆరాధించిన అవకాశం భూమి మీద మాకు అనుగ్రహించినాడు. మా రాష్ట్రంలో దేశంలో ఆరాధించడానికి ఇచ్చిన ఈ స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని బట్టి వదనాలు చెల్లిస్తున్నాను. వచ్చిన ఆరాధకులను బట్టి వదనాలు. ఆన్లైన్లో జాయిన్ అయిన వారిని బట్టి స్తోత్రాలు. ఎవరైతే రావాల్సిందో అధికమైన ఆలస్యం కలగకుండా తోడుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాను. పాటల ద్వారా ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి వదనములు. ఆరాధించడానికి ఈ వాక్యపు వెలుగు కూడా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచు.
మాటలు అవసరంలో నోట వంచు, నా పెదవుల కాపు ఉంచు. మేమందరం కలిసి ఏకంగా మీ నామం గొప్ప చేయనట్లు, మా ఆరాధనల సింహాసనం మీద మిమ్మల్ని ఆశ్రయించినట్టు మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. వందన వచనములతో యేసునాథుని నామమును స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తుతించి కనపరచడానికి, హెచ్చించడానికి వెనుకంజ వేసిన వాడు కాదని కీర్తనలో నిలువెత్తటి నిర్వచనముగా నిలుస్తున్నాయి. దావీదు దేవుని హృదయానుసారుడు, లేత వయసులోనే దేవుని ఎరిగి యెహోవా కొరకు సాగిపోతున్నవాడు. కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో నిర్హేతుకముగా ఆమె ద్వారా తరంబడి, శత్రువుల చేత తరంబడుతున్నప్పుడు మెండలు వలె, కౌజు పిట్ట వలె వాళ్ళకి చెప్పులు లేకుండా ఏకాగ్గా ఒంటరిగా కొండల్లోనూ, లోయల్లోనూ, గుహల్లోనూ, నిర్మానుష ప్రదేశాల్లోనూ సంచరిస్తున్న ఆ దావీదు దేవుని ఆరాధించడం మర్చిపోలేదు. ఎందుకు నా బ్రతికి ఇలాగ అయిపోయిందని నిర్ధాంతపోలేదు. బహుశా దావీదు అంత విజయోత్సవ రాజు కావటానికి కారణం ఆరాధన ఏంటి తప్పు కాదేమో, దేవుని స్థుతించడానికి తప్పు కాదేమో. ఆయన ప్రార్థించిన దానికంటే బహుశా స్థుతించటే ఎక్కువ ఉండిందేమో. 34వ కీర్తన అలాంటి సందర్భాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. శత్రువు ద్వారా తరం పడుతున్నప్పుడు దేశ బహిష్కరణకు గురయ్యాడు. ఆయన దేశం నుండి చంపేస్తాడేమో మామ శత్రువులను అనుకుని ప్రాణం దక్కించుకోవటానికి పరాయి దేశానికి పరుగు తీశాడు. అదే ఫిలిస్తీన్ల దేశం. ఆ దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ రాజుకు పరిచయం అయ్యాడు. రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, రాజుతో సన్నిహిత్యం కొనసాగుతున్న దినాల్లో బాగున్నంతదాకా అన్నీ బాగుంటాయి. నేను ఇది చెప్పినట్టు తెలుగులో ఒక సామెత ఉంది కదా, పండ్లు ఓడలైతే ఓడలు పండలైతే ఒక్క రోజులోనే. కనుక దావీదు అంటే గిట్టని వాడు కొంతమంది ఆ రాజు దగ్గరికి, అబీమెలెకు దగ్గరికి వచ్చి చెప్తున్నారు, ఏంటండి మీ దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు కదా. దావీదు తెలుసు, దేవదూత లాంటి వాడు అన్నారు. అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసా చెప్పండి అంటే, అది మన ఫిలిస్తీన్ గొలియాతును వడిసెల రాయితో చంపింది దావీదే. మరి ఎందుకు ఇక్కడికి వచ్చాడంటే నెక్స్ట్ టార్గెట్ మీరేనండి అన్న. అలాగే చెప్తే ఎవరికైనా భయం వేస్తుంది కదా. నిజంగా దావీదు ఆ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళలేదు. ప్రాణ భయంతో ప్రాణం కాపాడుకోవటానికి ప్రాణాన్ని అరచేతులు పెట్టుకొని ఆశ్రయం కనుక అక్కడికి వెళ్ళాడు. బహుశా దావీదును దేవుడే అలాగూ తరం పట్టడానికి అనుమతించినాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అందుకని రాజుకు భయం వేసి ఆ దినాల్లో అలాగే ఉండేవాడు. భార్య భర్తను చంపేవాడు. అంటే రాజు అన్నదమ్ములు చంపుకునేవాడు, అక్క చెల్లెలు చంపుకునేవాడు. ఎందుకంటే రాజ్యం కొరకు. కనుక ఈ వ్యక్తి చంపేస్తాడేమో భయపడి దావీదును పిలిచి దేశం నుండి బహిష్కరిస్తామని చెప్పాలనిపించింది. ఎవరో వచ్చి దావీదుకి చెప్పారు, రాజు మిమ్మల్ని పిలుస్తున్నాడంటే. ఎంత భయం వేస్తుంది కదా. ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు, మన పైన ఆఫీసర్ మనం పిలుస్తున్నాడని. టీచర్లు ఉన్నారు, ఎంబీఓ మిమ్మల్ని పిలుస్తున్నాడంటే లక్కున్నాడు. తహసీల్దార్ పిలుస్తున్నాడంటే ఎందుకు పిలుస్తున్నాడనే దానికంటే ఏం చెప్పాలనేది ఎక్కువ భయమైంది. అందుకనే పిలువటానికి వచ్చిన వాళ్ళని అడుగుతాం, ఏమంటే విషయం ఏంటి. ఎందుకంటే అజెండా నీకైతే మనం ప్రిపేర్ కావచ్చు, అంత భయం ఉంటుంది. ఒక అధికారం అంటే ఇంత భయం ఉంది. వాడే సంప్రదాయం మహా అంటే మెమో ఇస్తారు అంతే. బట్ ఈ రాజుల కాలంలో అలా కాదు. అనుకుని వెంటనే అలాగే చంపేయచ్చు. ఆ ప్రాణం చనిపోతుందేమో అని అనుకుని రాజు దగ్గరికి వెళ్ళాడు. వెళితే వెళ్ళక మనకు ఒక ఐడియా జీవితాన్ని మార్చివేస్తుందని ఒక స్లోగన్ ఉంది కదా.
అందుకని వెర్రివాని వల్ల ప్రవర్తించడం ఆరంభించింది. ఇప్పుడు నేను చెప్పేది బైబిల్లో లేదు, వెర్రివాడు అనేది మాత్రమే ఉంది. అంటే బహుశా చొక్కా గుండీలు పైకి ఒకటి కింద ఒకటి ట్రౌజర్స్, వాళ్ళు వేసుకో ట్రౌజర్స్ మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఒక కాలు పై దాకా మర్చుకొని చాక్పీస్లో ఒక్కొక్క లాంటివి తీసుకొని గోడకు రాస్తా, రాజు దగ్గరికి వెళ్ళి నిలబడితే రాజు నీ పేరు ఏంటంటే ఆయన పేరు చెప్పడం, వాళ్ళ అమ్మ పేరు చెప్పడము, మీ అమ్మ పేరు ఏంటంటే వాళ్ళ ఆయన పేరు చెప్పడము, ఎక్కడి నుండి వచ్చామంటే అదే ఊరి చెప్పడము, ఇలా గంటదిద్దంగా జవాబు చెప్పి నలుగురు కాల్చుకుంటూ ఏదేదో గోడ మీద రాస్తుంటే రాజు కనవాలం వచ్చింది. పిక్చర్ నా దగ్గరికి ఎందుకు తీసుకురొచ్చారయ్యా, నెక్స్ట్ టార్గెట్ నేనని చెప్తున్నాను ఏంటి, భవిష్యత్ కొలియాత చంపినందుకు పిచ్చి పట్టిందేమో, దేశంలో నుండి బహిష్కరించండి, అంతఃపురంలో నుండి పంపించేయండి అన్న. ఈ మాట దావీదు చెవులకు బాగా అర్థమైంది. బ్రతుకు జీవుడు అనుకుని ప్రాణం చేతులు పట్టుకొని ఆ రాజు సన్నిధిలో నుండి బయటకు వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? స్వదేశ బహిష్కరణ, విదేశ బహిష్కరణ. ఈ రెండు మనకు అంత తేలిక అర్థం కావచ్చు సార్. ఇంట్లో నుండి బయటికి పోతేనే ఏ ఊరికి పోవాలనుకుంటాం. దేశంలో నుండి బయటికి పోతే ఒక పూట అన్నం లేకపోతే కష్టం అనుకుంటామే. దేశ బహిష్కరణ అనేది చాలా తీవ్రమైంది. ఈ దేశం వద్దనేది ఆ దేశం వద్దనేది, వీసా లేదు, ఎక్కడికి వెళ్ళాలా? ఆ రెండు దేశాలకు సరిహద్దులుగా కొన్ని కొండలు ఉన్నాయి, గుహలు ఉన్నాయి. అలాంటి సరిహద్దు గుహ ప్రాంతానికి వచ్చే గుహలో చేరాడు. అప్పుడు దేవుడిని ఆరాధించడానికి ఆరంభించు. మందిరం కాదు, ఏసీ కాదు, పుల్లకు తినేసి తండ్రికి వచ్చే ఆరాధన కాదు. ఇది 34వ కీర్తన. అదే చేతిలో ప్రాణాన్ని పట్టుకొని దేశ విదేశ బహిష్కరణ నొందినవాడై గుహలో ఉండి దేవుని వైపు చేసిన ఆరాధన 34వ కీర్తన. ఈ బ్యాక్గ్రౌండ్ గుర్తుపెట్టుకొని కీర్తన చదివితే అలాంటప్పుడు కూడా ఆరాధన వస్తుందా? మనం ఫెయిల్ అయితే ఆరాధించలేం, పరీక్షలు, ప్రమోషన్ రాకపోతే ఆరాధించలేం, ట్రాన్స్ఫర్ వస్తే ఆరాధించలేం, ఉద్యోగం రాకపోతే ఆరాధించలేం. మనం ఆరాధించలేదు దానికి కారణాలు అనేకము గొప్పలు. దావీదు ఆరాధించడానికి కారణం దేవుడే. అందుకనే ఈ కీర్తన ఎలాగ ఆరంభిస్తున్నాడంటే 34వ కీర్తన, Psalm 34. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి ఎల్లప్పుడూ నిత్యం. ఇది సాధ్యమయ్యే పనేనా? ఫస్ట్ నేను అనుకుంటే ఇది దావీదుకి మాత్రమే సాధ్యమవుతుంది అనుకుంటా. మనకు చాలా కష్టం. అన్ని పరిస్థితులు బాగుంటేనే ఆరాధించడానికి నోరు వస్తుంది. రోగం ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, పోరాటాలు ఉన్నా, భార్య భర్తలు పోట్లాడుకొని వచ్చినా, పిల్లలు మాటిపోయినా, సమస్యలు ఉన్నా, ఏం ఆరాధిస్తాంలే, ఆరాధించి ఇక్కడ దాకా వచ్చేసాము, ఎంత ఆరాధించినా ఇంతే ఉంది, జీవితం మారట్లేదు, బతుకు మారట్లేదు, నేను మారట్లేదు, మా ఆయన మారట్లేదు, మా పిల్లలు మారట్లేదు, మేము మారట్లేదు, ఎవరు మారట్లేదు, ఇంకేం ఆరాధిస్తాంలే అనుకుంటాం. దావీదు అలాగ అనుకోలేదు. దావీదు పరుగులు తీసేటప్పుడు ఒకటే పరుగులు తీయట్లేదు, ఆయనతో పాటు సైన్యం ఉంది, అంటే దాసులు పరివారం ఉన్నారు. అంటే దావీదు చేసే తీర్మానం మీద వారందరి భవిష్యత్తు ఆధారపడింది. మనం ఒకళ్ళైతే ఏదో ఒకటి ఎక్కడో చెట్టు కింద ఉంటామో, ఏదో వాళ్ళని పట్టిస్తే తిరిగి కాలం చేస్తుండే అనుకోవచ్చు. ఒక సైన్యం ఆయనతో పాటు నమ్ముకొని వచ్చిన వారందరూ ఉంటే వారందరి కొరకు ఆయన ముందుకు వెళ్ళాలంటే ఎంత కష్టం కదా. అంత కఠోర పరిస్థితుల్లో దావీదు నేను ఎల్లప్పుడూ గుహలో ఉన్నప్పుడు కూడా దావీదు దేవుని ఆరాధించడానికి కొన్ని కారణాలు, సమయాలు వచ్చి ఆయన అభిషేకించినప్పుడు ఆరాధించినాడంటే బాగుంది, గొలియాతును చంపినప్పుడు ఆరాధించినాడంటే బాగుంది, వాడు మామగారి కూతురు ఇచ్చి పెళ్లి చేసినప్పుడు ఆరాధించినాడు ఇంకా బాగుంది, మనం అంతా చేసి దాదాపు అనుకుంది. రాజేంద్రరాజు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆరాధించినాడంటే ఇంకా బాగుంది. అయితే భార్యని నేను కాపాడలేను, నీ దారుణం దిగిపో అన్నప్పుడు ఆరాధించిన సాధ్యమా? అబీమెలెకు మన్నించినది. అబ్షాలోము సింహాసనం మీద నుండి దావీదును కొలగొట్టినప్పుడు ఆరాధించడం సాధ్యమా? కుటుంబంలో జరగకూడని నేరాలు ఘోరాలు జరిగినప్పుడు ఆరాధించడం సాధ్యమా? మామ చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆరాధించడం సాధ్యమా? దేశ బహిష్కరణ చేసినప్పుడు ఆరాధించడం సాధ్యమా? ఇవన్నీ మన మైండ్కి పైన శ్రమలు, మనకు వచ్చేవి కాదు.
జలుబు, దగ్గు, పడిశము ఇవే కాదు. అసలు దావీదుకు ఒక అణువు పరమాణువు లాంటివి. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు అన్నాడు, నేను నిత్యము ఎల్లప్పుడూ ఆయన కీర్తి నా నోట. వేరే వారిని గురించి ఆపసోపాలు పడేది కాదు. మా మామింటి తీసినాడు, నా భార్య ఇలాగ చేసింది, మా ప్రవక్తలు ఇలాగ చేశారు, వాళ్ళందరూ ఇలాగ చేశారు, వాళ్ళందరూ బట్టే నేను ఇలాగ అయిపోయాను. అది నేను ఆరోపణ మనస్సాక్షి. వారి గురించి ప్రస్తావనే లేదు. నోరు తెరిస్తే దేవుడు, నోరు తెరిస్తే యెహోవా, నోరు తెరిస్తే స్తుతి, నోరు తెరిస్తే ఆరాధన. ఆ నోటి నిండా ఇంకో మాటలో చెప్తే తప్పంటారా? దావీదుకి రక్తముతో పాటు ఆరాధన కూడా ప్రవహిస్తుంది దేహం అంతా. అందుకే రక్తం కోసి ఎక్కడ కోసినా కూడా ఆరాధన వస్తుంది. రక్తం కావాలంటే తప్ప డిఎన్ఏలోనే డిఫాల్ట్ సిస్టమ్ ఆరాధన. అందుకే దేవుడు అన్నాడు, నా హృదయాలను ఆరాధికులు ఆయన ప్రయాణిస్తారు. ఎందుకు అలాగ దివారాత్రులు ఎల్లప్పుడూ ఆరాధించినాడు? కింద వర్స్ 2వ Psalm 34 verse 2, 34. యెహోవాను బట్టి నేను చాలను. నా అతిశయం అభిషేకం కాదు. నన్ను సామెల్ లాంటి వాడు అభిషేకించడం నేనంతా దారముడు వేయవాడని అనట్లేదు. నేను గొప్ప పరాక్రమశాలిని, నేను పాటలు పాడితే తెలుసా దయ్యాలు సెట్ అయిపోతాయి అనేవాడు కాదు. నేను వడిసెలు పట్టుకుంటే తెలుసా గొల్లియాతలు లాంటి సెట్ అయిపోతాడు అనేవాడు కాదు. నా అతిశయం నా వడిసెలు కాదు, నా అతిశయం నా చేతులు కాదు, నా అతిశయం నా పాట గొంతు స్వరము కాదు, నా అతిశయం సితార కాదు, నా అతిశయం తంబుర కాదు. నా అతిశయం ఒకటి, మై గ్లోరీ ఈజ్ గాడ్. నా అతిశయం ఏం అతిశయం అంటాయి? ఒక 5 విషయాలు చూసి ముగిస్తామా? మొదటిది కీర్తన 5:7, Psalm 5:7. చాలా ఏ అతిశయం ఆయనతో నేను అతిశయించడానికి ఆయనలో కృప ఉంది. దేవా నీ ఆలయమందు మేము నీ కృపను ధ్యానించింది. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఆ కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి వచ్చినాడు. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుడి కృప ప్రత్యక్షమైనప్పుడు వాక్యంలో మనం చూస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ కృపాతిశయమును బట్టి నేను అతిశయించాను. మన దినాల్లోనైతే ఆ కృప కలిగిన యేసు కాలం సంపూర్ణమైనప్పుడు భూమి మీదకి వచ్చి, అమ్మ దారి బ్లాక్ చేద్దాం, ముందుకు రండి. ఈ సిస్టర్స్ ముందు కూర్చున్న వాళ్ళకి అంత ఏమి లగ్జరీ ఉంటుందంటే చాలా లిబర్టీ, ఫ్రీడమ్ ఉంటుంది. నేను ఈ మాట చెప్పకూడదు అనుకున్నా, అక్కడ నాకు బ్లాక్ అయిపోతుంది, అందుకే కష్టంగా ఉంది. మీరు కొద్దిగా లగ్జరీ వదలండి. యవనస్తులు అనుకునేవాడు ముందుకు రండి, వృద్ధులు అనుకునేవాడు వెనక కూర్చోండి. కాకపోతే కొంతమంది వృద్ధులైన వాడు ముందుకు వచ్చి కూర్చొని ఉంటారు. వాళ్ళు కూర్చుంటే లేస్తే కూర్చోలేరు. వాళ్ళ ఆశ అంత గొప్పది, మరి ఏం చేయాలి? అమ్మ వెనక దారి బ్లాక్ చేయొద్దు. వెనక దారి వదిలి కూర్చోదు, బ్లాక్ చేయొద్దు. కూర్చున్న వాళ్ళు ఏమనుకుంటారంటే నేను కూర్చున్నాను బాగా ఉందిలా పక్కన పోతారు అనుకుంటారు. పక్కన కూర్చున్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ బాగా ఉందిలా పక్కన పోతారు అనుకుంటారు. ఇంకేం పక్కన పోతారు? థ్యాంక్ యూ. మీరు ఇంత మంచోళ్ళని తెలియదు. పాల్వంచారు 12 ఏళ్ళకి ఒకసారి వచ్చినాం ఇంత మంచోళ్ళ దగ్గర. థ్యాంక్ యూ. పెద్ద వయసు ఉన్నాడు, చిన్నపిల్లల తలలో వెనక్కి కూర్చోండి. కొద్దిసేపు కూర్చోగలము, ఎట్లయినా పర్లేదు, ఎక్కడైనా పర్లేదు అనుకునే అవనస్తులు ముందుకు. చిన్నపిల్లలు యవనస్తులు ముందుకు రండి. ముందుకు వచ్చిన వాళ్ళంతా యవనస్తులు కాదు, మేము కూడా ముందుకు వస్తామని అనుకోవద్దండి.
దారి బ్లాక్ చేయొద్దండి. బ్రదర్స్ మీరు కూడా ముందుకు వస్తే ఇంక మనం వచ్చేది ఇంతే కదా, తర్వాత ఇంకెవరు వచ్చేవాళ్ళు ఉన్నారు. వెనక స్థలం సిస్టర్స్ అన్న కూర్చున్నారు. 33%. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కృప ద్వారా రక్షించబడ్డ మా రక్షణ యువటి కొరకై యేసు ప్రభు శిలువ మీదకి వెళ్ళి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. పాపాత్మమైన మనం ఆ కృప పొందినట్లు శిలువ దగ్గరికి వచ్చి ఆ శిలువలో వేలాడదీయబడిన రక్షకుని పాపక్షమాపణ కోరినప్పుడు ఆయన ఉచితముగా మనకు పాపక్షమాపణ అనుగ్రహించినాడు. తద్వారా పాపం నుండి తప్పించబడే రక్షణ ఆశీర్వాదంలోనికి తీసుకురాబడ్డాం. దావీదుకైతే పాత నిబంధన దినాల్లో ఈ కృపకు మూలమైన యేసుక్రీస్తు ప్రభు పరిచయం లేదు, ప్రవచనం తెలుసు. కొత్త నిబంధనలో ఉన్న మనకు కృపాసత్య సంపూర్ణుడుగా యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమై రక్షణ ఆశీర్వాదాన్ని ఆయన రక్తం ద్వారా శిలువ యాగమును బట్టి త్యాగమును బట్టి మనకు అనుగ్రహించినాడు. అందుకే ఆయన మన రక్షణకర్త, అందుకే ఆయన మన రక్షకుడు, అందుకే మన పాపములను క్షమించే నీతిమంతుడిగా ఆయన శిలువలో వేలాడదీయబడి మన కొరకు ఆ యాగాన్ని త్యాగాన్ని చేసి ముగించిన సంగతి మనం ఎరుగదు. నేనైతే కృపాతిశయమును బట్టి రెండవ చూస్తామా, 25వ కీర్తన 6వ వచనం, Psalm 25 verses. యెహోవా చాలు నీ కరుణాతిశయములను జ్ఞాపకం ఉంచుకును. మొదటిదేంటి? కృపాతిశయం. తెలుగు బైబిల్ ప్రకారం నేను చెప్తున్నా, మీరు ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ వాడే ఇంగ్లీష్ పండితులు ఉంటే ఈ రెసాలసి ఈ ప్రాస ఈ యాస కనపడదు. కృపాతిశయము, కరుణాతిశయము ఇలాంటి యాస ప్రాస కనపడదు. కనుక కరుణాతిశయం, కృప, కరుణ రెండు ఒకటేనా అనుకుంటారు, కానీ కొద్దిగా భిన్నంగా ఉంటాయి. ఒక నాణ్యానికి రెండు వైపులా ఉంది, రెండు వైపులు ఎలా విలువ ఉంటుందో అలాగే దేవుడు అనే నాణ్యానికి కృపకు వైపు, కరుణకు వైపు ఉంటారు. As the God has both sides, both valid. God has both sides, both valid. On one side he has a mercy, on the other side he has a grace. కృప అంటే మనం దేనికి పాత్రం కాదో దానికి మనకు పాత్రగా చేసేవాడు అని అనుకుంటాం, అని మనకు బోధించబడుతుంది. అన్మెరిటెడ్ ఫేవర్, అయోగ్యులైన వారిని యోగ్యులుగా తెచ్చి. కనికరము అని అంటే మనం దేనికి పాత్రలమో దాన్ని మనకి ఇవ్వకుండా పోయేది. ఆపోజిట్ ఆఫ్ గ్రేస్ ఈజ్ కాల్డ్ మర్సీ. అర్థమైంది? మనకు కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది. గ్రేస్ అంటే అన్ఫేవర్డ్ మర్సీ, అంటే మనం దానికి పాత్రమే కాదు కానీ దానికి పాత్రగా చేసాం. కనికరము అని అంటే పాత్రలమే కానీ దాన్ని మనకి లేదు. ఈ మాట చెప్తే మీరు అనుకోవచ్చు, అయ్యో మనం కూడా దేనికైనా పాత్రలమా అని. అవును, చెప్పమంటారా? ఎఫెసీ 2లో రాసిన, మీరు దేవోగ్రతకు పాత్రలు అయి ఉంటేరే. We were the vessels of the wrath of God. దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలమై ఉన్నప్పుడు ఆ ఉగ్రత పాత్రలైన మనల్ని ఆయన తప్పించుట కొరకై కనికరము లేదా కరుణ చూపించు. కృప ద్వారా రక్షణ పొందినాము. రక్షణ పొందిన తర్వాత మనం పైన దిగొచ్చింది దేవదూతలు కాలేదు కదా. ఎన్నో పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి. అనుదినం తెలుసుకొని తెలియకొని నేరాలు ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఇవన్నీ క్షమించబడాలంటే ఏం కావాలా? దీనంతటికి ఏమి రావాలా? మనం చేసిన నేరాలు ఘోరాలకి రక్షణ లేనప్పుడు కాదు, రక్షించబడిన తర్వాత. నేను ఈ మాట అంటే తప్పు కాదు అనుకుంటా. రక్షణ పొందక మనకు చేసిన పాపాల కంటే పొందిన తర్వాత చేసినవే ఎక్కువ తక్కువ. ఎంత కరెక్ట్గా చెప్తారు ఆదివారం మీరు. థ్యాంక్ యూ సో మచ్. బాగా ఒప్పుకుంటున్నా. కనుక రక్షణ పొందక నువ్వు చేసిన దానికంటే రక్షణ పొందిన తర్వాత చేసినవే భవిష్యత్తు ఎక్కువ ఉంటాయి. అది భౌతికమైన పాపాలు కాకపోవచ్చు, కాకపోతే అబద్ధం చెప్పడం, పండెంలో ఆడడం కొన్ని ఉన్నాయి కదా. శరీర కార్యంలో స్పష్టంగా అయినవని కోపము, దురాశ, అసూయ, ద్వేషం ఇవన్నీ రకరకాలుగా. అది రక్షణ పొందక మునుపు అది పాపంగా అనిపించలేదు. అసూయ అనేది కామా, ఎవరికైనా కావాలని అని అనుకుంటాం. రక్షణ పొందిన తర్వాత ఈ పాపం మనం దాడి చేస్తుంది. నేను అనే పాపం దాడి చేస్తుంది, ద్వేషం అనే పాపం దాడి చేస్తుంది. ఇవన్నీ పాపాలనే దాడి చేసిన దాన్ని బట్టి ఈ పాపాలు కొన్నిసార్లు
ఏమైందంటే మేనిఫెస్ట్ అయితే దాన్ని మనం కార్యరూపంలో చూపిస్తాం. కోపం వచ్చిన తర్వాత కార్యరూపంలో చూపిస్తాం. అసూయ చేస్తే కార్యరూపంలో చూపిస్తాం. మరి అందరికి శిక్ష కావాలి కదా. దీన్నే యేసుప్రభు వారు రక్తం చేత ఒప్పుకున్నప్పుడు కడిగి శుద్ధీకరించినాడు. ఈ శిక్షకు పాత్రులైన మనల్ని క్షమించి వేశాడు. రోమా 8:1. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. కనుక ఇలాగే యేసుప్రభు క్షమించేసినాడంటే అట్లే ఉండదు, కాన్సిక్వెన్సెస్ అన్నీ ఉంటాయి. కానీ క్షమాపణ పొందినాం. ఇప్పుడు కృప రక్షించిన తర్వాత కరుణ ద్వారా మనం క్షమించబడి ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, ప్రభు సన్నిధిలోనికి వస్తున్నాం. శిక్షకు పాత్రులమైన మనము, ఉగ్రతకు పాత్రులమైన మనము, ఉగ్రత పాత్రలు కాకున్నట్లు దేవుడు కాపాడుతూ వచ్చినాడు. దావీదు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువా, నేను పాపాలు చేసినప్పుడు నా పాపాలు నేను ఎవరు నీ సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు నన్ను కడిగావు, బాగుగా కడిగావు. నీ కరుణాతిశయమును బట్టి నేను యెహోవాను బట్టి అతిశయించేదను. మూడవ చూస్తామా? కీర్తన 66:3. దేవుని స్తోత్రం చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ బలాతిశయం. మూడవ అతిశయం ఏంటి? బలాతిశయం అంటే మామూలు 6 ప్యాక్ 4 ప్యాక్ అట్టి కాదు. మనం ఎక్కితేనే లిఫ్ట్ ఇరిగిపోయేది అది కాదు, సైకిల్ ఇరిగిపోయేది, బండి ఇరిగిపోయేది అది కాదు. బలాతిశయం అంటే అది ఫిజికల్ కనిపించేది. బలాతిశయం, బలము. క్రైస్తవుని యొక్క బలం అంటే ఏంటంటే పాపం చేసే అవకాశం ఉన్నా పాపం చేయకపోవడం, అబద్ధం మాట్లాడే అవకాశం ఉన్నా అబద్ధం చెప్పకపోవడం. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే లంచం తీసుకోవడానికి అవకాశం ఉన్నా మీ టేబుల్ దగ్గరకు వచ్చి డబ్బులు పెట్టిపోతున్నా ఇది నాకు వద్దు అని చెప్పగలిగేది బలం. బ్రదర్ నేనేం అడగలేదు, వాళ్ళు ఏం చేశారు, దాన్ని బలహీనత అంటాం. ఇప్పుడు మనం బలవంతులమా బలహీనమా? కాబట్టి క్రీస్తు యేసునందున కృప చేత బలవంతుడు కాము. బీ స్ట్రాంగ్. ఆ బలం ఏం చేస్తుందంటే పాపం చేయకుండా చేస్తుంది. మనం ఎలాగున్నాము? బలవంతులమా బలహీనమా? రోమపత్రిక 5వ అధ్యాయంలో దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ బలహీనమై ఉండగా. వివర్ వీక్. బలహీనం అంటే అర్థం ఏంటి? కూర్చుంటే లేడు, లేస్తే కూర్చోలేడని కాదు అర్థం, నడవలేడని కాదు అర్థం, షుగర్ ఎక్కువైంది బీపీ ఎక్కువైందని కాదు అర్థం, ప్రతి పాపానికి పడిపోయేవాడు అని అర్థం, ప్రతి దానికి లోబడిపోయేవాడు అని అర్థం. పాపము చేత బంధించబడి పాపం యొక్క సంఖ్యలను విడిపించుకోలేనంత బలహీనుడిగా ఉన్నాడు అని అర్థం. అలాంటి వారిని బలమైన యేసుక్రీస్తు ప్రభు వారు బలహీనమైన వారిని బలవంతునిగా మార్చడానికి వచ్చినాడు. అందుకే యోహాను పత్రికలో చెప్పబడింది, హూ దట్ ఈస్ ఇన్ యూ ఈస్ గ్రేటర్ దాన్ హూ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్ప. అందుకని మనం బలహీనమై ఉండి బలపరచబడుతున్నాం. పౌలు అన్నాడు కదా ఫిలిప్పీ 4లో, నన్ను బలపరచు అని అందు నేను సమస్తము. బలపరచడం అంటే అది బలం. పలానా పాపం చేసే అవకాశం ఉంది, నీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంది, పాపం చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, కానీ నువ్వు అలాంటిది చేయకుండా సెల్ఫ్ కంట్రోల్ అంటారు, ఆత్మఫలంలో ఆఖరిది అది. ఆశా నిగ్రహ శక్తిని కలిగి ఉన్న. ఎంతకాలం నిగ్రహ శక్తి బ్రదర్? సినిమాలు చూడుకుని ఉండలేకపోతే, సీరియల్ చూడుకుని ఉండలేకపోతున్నా, పలానా చూడుకుని, దట్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్ స్ట్రెంగ్త్. అదే అది దానికి లోబడిపోయి మనకు బలహీనం అయిపోయాం. ఇప్పుడు దావీదు అన్నాడు, నా బలాతిశయం నువ్వే. దావీదు కూడా బలం కావాలా? సపరేట్. దావీదు కంటే బలమన్నాడు ఎవడన్నా ఉన్నారా? గుండెలు 2 రకాలు. మీకు చెప్పండి, గుండెలు ఉన్నాడు చెప్పండి. మొదటిది గువ్వ గుండె, ఎఫ్రాయిము గువ్వ గుండె వంటివి వాడు ఆయన. రెండవది సింహపు గుండె, దావీదు గుండె. అట్లా ఇట్లా తేలిగ్గా లొంగేవాడు కాదమ్మా, సింహం సింగిల్గా వస్తుంది. ఆయన సౌలైన లొంగడు, గొలియాత్ అయిన లొంగడు, అబ్షాలోమైన లొంగడు, అబీమెలెకైన లొంగడు, దేశమంతా ఏకమైపోయినా లొంగడు. అలాంటి సింహపు గుండె లాంటి గుండె కలిగిన వాడు బలహీనడా? సపరేట్. బలహీననే గుర్తించినాడు. దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నేను ఎంతటి వాడిని. అందుకే 18వ కీర్తన రాశాడు, యెహోవా నా బలమా. ఒక్క వడిసెల అతను గొలియాతును చంపిన వాడిని బలహీనుడైతే వడిసెల రాయి పట్టుకోవటానికి చేతగాని మన సంగతి ఏంటి?
400 మందిని ఒంటి చేత్తో సంవత్సరాలు పోషించిన వాడు బలహీనుడైతే మనల్ని మనం పోషించుకోలేని వాళ్ళ సంగతి ఏంటి? సితారా చేత పట్టుకుని వాయిస్తే దయ్యాలు గడగడలాడి వెళ్ళిపోతుంటే అలాంటి వాడు బలహీనుడు అంటే, మనం పాటలు పాడుతుంటే బయటకు వెళ్ళి దయ్యాలని లోపలికి వస్తుంటాయి. మన సంగతి ఏంటి? చెప్పండి, మీకు ఎప్పుడు సిగ్గు అనిపించదా? అయ్యో నేను ఇంత బలహీన, బైబిల్లోని భక్తులు ఇంత గొప్ప వాళ్ళు అయ్యి ఉంది, ఇంత శ్రేష్ఠులు అయ్యి ఉంది, వాళ్ళు బలహీనలు అంటే మనం ఇంత పడిపోయి చెడిపోయి పతనమైపోయి పాడైపోయి నిరర్థకమైన ప్రజలై ద్రోహం చేసిన వారై ఇక మనకి ఎంత బలంగా అవ్వాలా? అందుకనే దావీదు 18వ కీర్తనలో నా బలమా నా బలమా నా బలం నీవే, నా చేతులకు యుద్ధం నేర్పేది, నా కాళ్ళకు నడక నేర్పేది నీవే, నీకంటే ఎవరున్నా? ఆయన నా బలాతిశయం. యెహోవాను బట్టి నేను అతిశయించేదను. 3 కారణాలు చూసిన. మొదటిది కృపాతిశయం, రెండవది కరుణాతిశయం, మూడవది బలాతిశయం. 4-5 చూసి ముగిస్తామా? కీర్తనలు లేదా మనకి పరిచయం చూస్తాం. పరమగీతం 2వ అధ్యాయం 5వ వచనం. ప్రేమాతిశయం చేత చాలు. 4వ అధ్యాయం ఏంటి? దీని గురించి నాకంటే మీలో కొంతమందికి బాగా తెలుసు అనుకుంటా. మూర్చిల్లేంత ప్రేమ. ఈ ప్రియురాలు ప్రియుని కొరకు మూర్చిల్లిపోతుంది. మనము దేవుని ప్రేమకు వెలపటుండగా దేవుడు మొదట ఆయనే మనల్ని, బైబిల్లో రాయబడింది, యేసు తానే మనల్ని ప్రేమించి, యేసు తన వారిని ప్రేమించి యోహాను 13లో వారిని అంతం వరకు ప్రేమించి, he loved them to the uttermost. చివరి దాకా ప్రేమిస్తారు. మనం మనుషుల ప్రేమ అలాగుంటుంది, బాగున్నంత దాకా బాగుంటుంది, బాగాలేకపోతే అంతే. ఇప్పుడు అయ్యో బ్రదర్ వాళ్ళు చాలా మంచివాడు అనుకున్నా, ఇప్పుడు అర్థమైపోయింది వారికంటే ఘోరమైన వాళ్ళు ఎవరు లేరు ఊళ్ళో. అప్పుడు బాగున్నప్పుడేమో అంతా బాగుంది. ప్రభు అలాగ అనుకోలేదు. ప్రభు మనం ప్రేమించినప్పుడు అయ్యో మీరు చాలా బాగున్నారు, నేను అప్పుడు ప్రేమించిన, ఇప్పుడు అంతా ఘోరమైన మనుషులను నిలిచిపోయింది కనుక నేను మిమ్మల్ని ప్రేమించినాను అనుకోలేదు. God loved us knowing our present, past and future. Nobody loves us this way. ఇలాగ ఎవరైనా ప్రేమ చూపిస్తారా? అందుకని విలాప వాక్యం 3వ అధ్యాయం చెప్పబడింది, అనుదినము ఆయన వాత్సల్యత నూతనంగా పుడుతుంది. ఎవరికైనా నూతనంగా పుడుతుందా? భార్య భర్తలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, సేవకులు, బోధకులు, ఎవరికైనా ఒకరోజు బాగా ప్రేమ ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. ఇంకా లోకంలో సామెత చెప్తారు కదా, ఎవరైనా గెస్ట్ వస్తే మొదటి రోజేమో మటన్, 2వ రోజు చికెన్, 3వ రోజేమో కోడిగుడ్డ, 4వ రోజేమో మజ్జిగ, 5వ రోజేమో బ్రదర్ మీ ప్రోగ్రామ్ ఏంటి? అది ప్రోగ్రామ్ లేదు బ్రదర్, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడ ఒక నెల ఉండాలని వస్తున్నామంటే సరే వాళ్ళు చెప్తారు, బ్రదర్ మా ఇంట్లో బంధువులకు బాగలేదంట, మేము వెళ్ళిపోతున్నాము, మీకు తాళం ఇచ్చేస్తాము, కావాలంటే మీరు ఇక్కడ ఉండండి, ప్రార్థన చేసుకోండి, ప్రభు ఎవరినైనా పంపిస్తే భోజనం చేయండి, లేకపోతే ప్రార్థన చేసుకుంటూ ఉండండి, ఫాస్టింగ్ ప్రేయర్ మా కొరకు చేయండి. వెళ్ళిపోతామని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారండి. బహుశా మనంతా ఈ టైప్ ఉంటుంది. ప్రభు అలాగా మన బలహీనతలు ఎరిగి 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 ప్రేమిస్తాడు. ఎవరు ప్రేమిస్తారు ఇలాగ? భర్త ప్రేమించగలరా? భార్య ప్రేమించగలరా? పిల్లలు ప్రేమించగలరా? పెద్దలు ప్రేమించగలరా? సమాజం ప్రేమించగలరా? ఒకే ఒక్కడి ప్రేమ చూపించగలడు, ఆయన పేరే యేసు. మీలో భార్య భర్తలకు చాలా తక్కువలు వస్తుంటాయి కదా. అప్పుడు నువ్వు ఫస్ట్లో ఉన్నట్లు లేవులే, అప్పుడు ఎంత ప్రేమించదానివో తెలుసా? అసలు నేను రాకుండా భోజనమే చేసేదాన్ని కాదు, ఇప్పుడు రాకపోతే ఫుల్గా తినేసి నిద్రపోయింది. ప్రేమ మారిపోయింది. తల్లిదండ్రులు అలాగే అనుకుంటారు, భార్య భర్తలు అలాగే అనుకుంటారు, సమాజం అలాగే అనుకుంటారు, సేవకుడు అలాగే, బోధకులు అలాగే, మేము అందరూ అలాగే అనుకుంటాం. ఒకే ఒక్కడు అలాగే అనుకోనని వాడు, ఆయన పేరే యేసు. పాపలమైన మనము ప్రేమకు నిర్ఘాంతపోయే మనల్ని ఆయన ప్రేమించడానికి హేతువేమీ లేదు. ఆయన ప్రేమ పరాకాష్ఠ కొరకే శిలువ మీదకి వెళ్ళి రక్తమ కాంచి నిరాకారుడిగా, స్వరూపం లేనివాడిగా చేయబడి, వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించిన వాడిగా చేయబడి, చనిపోయి సమాధించబడి తిరిగి లేపబడ్డాడు. ఆయన కంటే ప్రేమించేవారు ఎవరున్నారు? అందుకే యోహాను రాసిన మొదటి పత్రికలో చెప్పబడింది, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ. ఆయన రూపాన్ని మార్చలేదు. ఆ రూపంలో ఒక రూపం
ప్రేమ. 5వ దాకా చూసి ముగిస్తాము. 15వ అధ్యాయం నిర్గమ 7వ వచనం. చాలు, నీ మహిమాతిశయం. మహిమలోనికి దేవుడు మనం తీసుకుని వచ్చుట కొరకై ఆయన మహిమను విడిచిపెట్టి వచ్చిన బైబిల్లో రాయబడింది, ఆయన మహిమా స్వరూపి, గాడ్ ఆఫ్ గ్లోరీ. అలాంటి వాడు సెలవులో మన కొరకై తన మహిమను అందరినీ ఇచ్చివేసి మహిమను తక్కువైన మనల్ని ఆ మహిమలోనికి తీసుకుని వచ్చుకోవచ్చు. 15వ అధ్యాయం నిర్గమకాండం సందర్భం నాకంటే మీకు బాగా పరిచయం కదా. ఇశ్రాయేలు గొర్రెపిల్ల రక్తం ద్వారా విడిపించబడి రామశేషులో 2 గొప్ప తండ్రిగా 6 లక్షల కాలువలం బయలుదేరారు. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. యేసు ప్రభు నామమున సముద్రాన్ని దాటారు. బయటకు వచ్చిన తర్వాత ఫరో రథాలు కూల్చివేయబడ్డాయి. ఐగుప్తీయులు సముద్రంలో మునిగిపోయారు. వారు చచ్చిన శవాలను సముద్ర ఒడ్డున చూసినారు. అలాంటప్పుడు వారి హృదయం ఉప్పొంగింది, ఆరాధనతో ఘోషించింది. ఆరాధన లావా ప్రవాహం వారి హృదయంలో నుండి వచ్చింది. 15వ అధ్యాయం నిర్గమకాండం. అక్కడే యెహోవా నీ వంటి వాడెవడు, నీకు సమడైన వాడెవడు, నీకు సాటైన వాడెవడు, నిన్ను పోలిన వాడెవడని ప్రభువును ఆరాధిస్తూ గాన ప్రతిగానాలు చేస్తూ ఆయనకు స్తోత్రము నమస్కారం చేసినట్లు వాక్యం మనకు తెలియజేస్తుంది. పాపలమై, మంటి మృగలమై, పాపాత్మలమై, నరకు దేవుని ఉగ్రతకు పాత్రమైన మనల్ని కరడించి ఆయన శిలువ ద్వారా రక్షించి పరలోకములో మహిమలో ప్రవేశపెట్టాలని దేవుని యొక్క ఉద్దేశం. దైవమా, ఇది ఏమి ప్రేమ! పాత నిబంధనలో దావీదు కీర్తన రాస్తున్నప్పుడు యేసు ప్రభు యొక్క శిలువ అంటే ఆయనకు తెలియదు, హ్యాపీ క్రిస్మస్ అంటే ఆయనకు తెలియదు, ప్రవచనం తెలుసు, కానీ ఆయన వింటుగా ఎరగడు. యేసు ప్రభు జీవన శైలి ఆయన ప్రవచనం తెలుసు, కానీ కొండ మీద ప్రసంగం మనకి పాపమైన మనకు తెలుసు. యేసు ప్రభు యొక్క శిలువ మన ప్రవచనం తెలుసు. ఆ శిలువ రక్తము ఎలాంటి ఘోర పాపంలో కడుగుతుందో మనకు మాత్రమే తెలుసు. యేసు ప్రభు యొక్క పునరుత్థానం ఆయన ప్రవచనం తెలుసు, మనకి అనుభవంలో తెలుసు. వారు ప్రవచనం తెలిసినప్పుడే ప్రభువుని ఎల్లప్పుడూ అనుదినము నిత్యము గుహలో ఉండి ఆరాధించగలిగితే, మన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువను చూచి రక్షణ పొంది రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి మనమున ఆయన మహిమా స్వరూపంలోనికి మార్చబడి మహిమా రాజ్యంలో సదాకాలం ఉండబోతున్నామని దీన శరీరాన్ని విడిచిపెట్టి మహిమగల శరీరాన్ని ధరించి ప్రభుతో ఆ పరలోక రాజ్యంలో మహిమలో ఉండబోతున్న శుభప్రదమైన నిరీక్షణ కలిగిన కొత్త నిబంధనలోని మనము ఇంకెంత ఎక్కువ ఆరాధించాలి. ఉదయకాలం చేరి వచ్చిన మనం ఆ సింహాసనం మీదట సాగిలపడి, ప్రభా నువ్వు దావీదు కొరకైతే శిలువ మీదకి వెళ్ళలేదు, నా కొరకు శిలువ మీదకి వెళ్ళావు. దావీదు కొరకైతే నీవు ఈ భూమి మీద పుట్టలేదు, నా కొరకు వచ్చావు. దావీదు కొరకైతే సమాధానం లేదు, నా కొరకు లేచావు. ఇవన్నీ ఏమీ లేకుండానే వారు నేను ఎల్లప్పుడూ స్తుతించినారు, నిత్యము స్తుతించినారు, అనుదినము స్తుతించినారు. ఇవన్నీ పొందిన తర్వాత నేను నిన్ను బట్టి అతిశయిస్తా. నీ కృపాతిశయను బట్టి మొదటిది, రెండవది కరుణాతిశయమును బట్టి, మూడవది బలాతిశయం, నాలుగవది ప్రేమాతిశయం, ఐదవది మహిమాతిశయం. యేసు ప్రభువా నీవే నా మహిమ నిరీక్షణ. విమోచించబడిన ఆత్మ ఆయన సింహాసనం మీదట సాగిలపడి, పావులడా మా రక్షణ కొరకై స్తోత్రం అనేది తమ ఆరాధన సింహాసనం మీద రక్షకుని ఆశీనుంచి ఎదురుగా. మొదటి చరణము 2, 3, 4 చరణాలు ఉన్నాయి. 4 చరణాలు వాడుకుంటాము.
వాక్యాలు మనం వింటూ వచ్చాం. క్లుప్తంగా ప్రభుని ఆరాధించండి. సండే స్కూల్ టీచర్స్ ఉంటే దయచేసి వారు